నాకు మా డైరెక్టర్కి 1.5 hours నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేదే సినిమా, అసలు ఏంటి అనేదే సినిమా. వైష్ణవి గారు, నాగా దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నాం. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆశీష్ ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి గారు. రవి అన్న, అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోనా? నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్, తగ్గేదేలే అది అందరు చెప్తున్నారు భయ్య, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మందికి ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడ తీసుకోడదా, అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. యా రవి అన్న ఒకసారి. పొట్టోడు బుడ్డోడేనా? బుడ్డోడు సార్, బుడ్డోడేనా సార్? నేను జూనియర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా?